సింపుల్ టమాటో పప్పు రెసిపీ చూద్దాము. ఫస్ట్ కందిపప్పు తీసుకొని కడిగి నానబెట్టండి ఒక 10 minutes. తర్వాత అందులోకి టమాటోస్ యాడ్ చేయండి. ఒక కప్పు కందిపప్పుకి ఒక 3 టమాటాలు తీసుకోండి. ఇందులో చింతపండు యాడ్ చేయట్లేదు, అందుకని టమాటాస్ నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. కొంచెం పసుపు, నెయ్యి కానీ నూనె కానీ కుక్కర్లో ఉడికేటప్పుడు వేసుకుంటే పప్పు బాగా ఉడుకుతుంది అనమాట. సో కొంచెం యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వండి. చిన్న వెల్లుల్లి 4 రెబ్బలు, కొంచెం కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొన్ని ఎండుమిర్చి తాలింపు కోసం, కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు. 3 విజిల్స్ తర్వాత పప్పు ఇలా ఉందన్నమాట. నేను ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. కొంచెం కలిపేసి ఇప్పుడు దీనికి తాలింపు వేద్దాం. తాలింపు వేసిన దాంట్లోనే ఈ పప్పు ఉడకబెట్టిన పప్పు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అంటే తాలింపు వేసిన ఆ ఫ్రాగ్రెన్స్, ఆ టేస్ట్ అనేది పప్పుకి యాడ్ అవుతుంది అనమాట. సో డెఫినెట్గా ఈ టిప్ ట్రై చేయండి. పప్పు అయితే రెడీ అయింది. డెఫినెట్గా ఈ మెథడ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ పప్పు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.